సో ఈ మధ్య మనం ఎక్కడ చూసినా అన్ని చిన్న చిన్న గల్లీల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్స్ అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కనబడుతున్నాయి. సో కనలేదా ఇంతకు ముందు ఆడవాళ్ళు అంటే ఒకసారి మనం బ్యాక్ వెళ్తే మా నాన్నమ్మకి ఎంతమంది, మా అమ్మమ్మకి ఎంతమంది, అందరి ఇళ్లలో ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఒక కిడికి ముక్కి ములిగి ఎంత కష్టపడి బాడీ ఎంత డ్యామేజ్ చేసుకుని ఇంత సిచ్యువేషన్స్ వస్తున్న టైంలో మీ దాంట్లో ఒక పోస్ట్ వచ్చిందంటే ఒక టెస్టిమోనియల్ పెట్టారు. నేను ఈ డైట్ చేశాను, ఈ యోగా చేశాను, నేను కన్సీవ్ అయ్యాను అని. అసలు అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నిజంగా డైట్ మన లైఫ్ స్టైల్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయా? 3 రోజుల నాడు ఒక ఆల్బమ్ అయితే పర్సనల్ కన్సల్టేషన్ అయింది. ఓకే. ఆమె వాళ్ళ పాపని చూపించింది. షీ ఇస్ 36-year-old woman. ఓకే. పాప పేరు పూర్ణిమ. ఏంటంటే 4 IUIలు 6 IVFలు అన్ని ఫెయిల్ అయినాయి. 27 years అప్పటి నుంచి ఆమె జస్ట్ IUIలు IVFల మీద ఉంది. ఈ 12 వారాల ప్రోగ్రామ్ తర్వాత కన్సీవ్ అయింది న్యాచురల్గా, నార్మల్గా ఒక 3 సంవత్సరాల నాడు. ఇప్పుడు పాప పుట్టింది. సో ఆ పాపను చూపించి నీ వల్ల ఇది జరిగింది అని ఫీల్ అయింది. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. IVF ఈజ్ అ బూన్. ఇదే కాదు, ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, ఇన్ని ఫ్యాకల్టీస్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ రావడం కానివ్వండి, ఎక్కడ 30 ఏళ్లకి 35 ఏళ్లకి ఉన్న లైఫ్ స్పాన్ ఈరోజు 70కి 75కి కూడా పెరిగింది యావరేజ్ లైఫ్ స్పాన్. ఈ టెక్నాలజీ వల్లే కదా. ఇవన్నీ వరాలు. కానీ ఇంటింటికి IVF సెంటర్లో అయిపోలా, వీధి వీధికి అంటున్నారు. ఎందుకంటారు? అంత నీడ్ వచ్చింది మార్కెట్లో. న్యాచురల్గా పుట్టగొడుగుల్లాగా ఇవి కూడా పుడుతున్నాయి. ఇవన్నీ ఇలా పుట్టినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు నీడ్ పెరిగిందని నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు స్టార్ట్ చేస్తావు, ఇంకో 10 మంది స్టార్ట్ చేస్తారు, ఇంకా ఆయన స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే నేను ఎలాంటి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాను, వాళ్ళు ఎలాంటి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు అనేది చూసి తీసుకునే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు రాంగ్ పీపుల్ వాళ్ళలో పడతాం. కొంతమంది సూపర్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, కానీ మార్కెట్లో రీచ్ కాకపోవచ్చు. కొంతమంది వర్క్ లేకపోయినా ప్రిడేటరీ మార్కెటింగ్ అంటారు, మార్కెట్ మీద పడిపోతారు, ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడకుండా ఉండటమే. అలా చేస్తారు. చేసినప్పుడు న్యాచురల్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. ఉన్న అనారోగ్యాలకి ఇంకా అనారోగ్యం కొని తెచ్చుకోవడం, ఫిజికల్గా వచ్చే రుగ్మతలతో పాటు మానసికమైన క్షోభ. ఇది ఎందుకు జరుగుతుంది? ఒక ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఎంతో మందికి నీడ్ ఉందనే కదా మొదలు పెడుతున్నారు. ఇట్స్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ అంతా వరం అనుకోవచ్చు, కానీ ఎవరికి నోటిలో ఒక్కరికి ఉంటే పర్వాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇంటింటికో సమస్య ఉంది అంటే ఇన్ఫర్టిలిటీకి అంత దారుణంగా దారితీసే సిచ్యువేషన్ ఏమొస్తుంది ఈ లేడీస్లో అన్నది మెయిన్ పాయింట్. సో మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీధి వీధికి IVF సెంటర్లు కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కానీ చూస్తున్నాం. మన ఇంట్లో మనం ఒకసారి చెప్పుకుంటే మా తాతమ్మకి ఎంతమంది, మా జేజమ్మకి ఎంతమంది, మా అమ్మమ్మకి ఎంతమంది అని చెప్పుకున్న స్టేజ్ నుండి అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎట్లా అంటే ఒక్క బిడ్డను కనడానికి ముక్కి మూలిగి ఆ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి బాడీ అంతా డ్యామేజ్ చేసుకొని ఆ ఒక్కళ్ళు చాలరా బాబు అన్నట్టుగా తయారైంది. అంటే మనం స్ట్రాంగే ఫస్ట్ నుంచి ఉమెన్, కానీ ఎందుకు ఇలాగా? మన లైఫ్ స్టైల్ వల్ల అవుతున్నామా, డైట్ వల్ల అవుతున్నామా, ఏంటి ఏం జరుగుతోంది మనలో? వైల్ IVF, IUI ఇలాంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ వరాలు, అసలు క్వశ్చన్ లేదు దాంట్లో. యాంటీబయాటిక్స్ అనుకోండి, ఏవైనా సరే, సర్జరీలు అనుకోండి, కానీ నూటికో కోటికి ఒక్కళ్ళకి పనికి రావాలి కదా. వస్తున్నా అక్కడికి వస్తున్నా. సో ఇవన్నీ ఒక పర్టికులర్ సమస్యని మనం రెక్టిఫై చేయటానికి వచ్చిన రీసెర్చ్లు అనుకోండి, ఒక ప్రూవెన్ టెక్నాలజీస్ అనుకోండి, సైన్స్ అనుకోండి, ప్రాసెస్లు అనుకోండి. ఇక్కడ ఇంటింటికి రావటానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం ప్రతి ప్రాబ్లమ్ని స్పెసిఫిక్ గా చూడటం వలన. అంటే ఇప్పుడు మనం బాడీలో ఇది హార్ట్, ఇది లివర్, ఇది ఆర్గన్స్, ఇవి సబ్ సిస్టమ్స్, ఎండోక్రైన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇట్లా మనం డైజెస్టివ్ సిస్టమ్, ఇట్లా మనం సబ్ సిస్టమ్స్ అన్నిటిని కలిపి హ్యూమన్ బాడీ అంటున్నాం. హ్యూమన్ బాడీ డస్ నాట్ లుక్ ఎట్ ఇట్ సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ సబ్ సిస్టమ్స్, ఇట్ లుక్ ఎట్ ఇట్ సెల్ఫ్ యాజ్ వన్ సింగిల్ యూనిట్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు, ఇంత కష్టం ఎందుకు అవుతుంది మనము కనటానికి కూడా అని అంటున్నారు.
సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి? టెల్ మీ 5 tips టు రీసెట్ మై ఫర్టిలిటీ. టెల్ మీ 5 tips టు రీసెట్ ది ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా. టెల్ మీ 5 tips ప్రీ డయాబెటిస్. టెల్ మీ 5 tips టైప్ 1 టైప్ 2 డయాబెటిస్. టెల్ మీ 5 tips అని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటున్నాం మనం. అవును. ఈ అన్ని కూడా రావటానికి మూల కారణం లైఫ్ స్టైల్, డయట్ అండ్ బేసిక్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. ఇది రూట్ కాజ్. ఇవి రీసెట్ చేసుకుంటే అవి రీసెట్ అవుతాయి. ఇప్పుడు అలోపతి ఏం చెప్తుంది? నీకు ప్రాబ్లం వస్తే నీ సిమ్టమ్ కి మందిస్తారు. అవును. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సిమ్టమ్ ని ట్రీట్ చేస్తుంది కానీ రూట్ కాజ్ ని ట్రీట్ చేయదు. యూ గో టు అ డాక్టర్, నాకు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంది అని, ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయటానికి అవసరాన్ని బట్టి సర్టన్ కెమిస్ట్రీ ఇస్తారు. హైపో ఉంటే ఒక సర్టన్ కెమిస్ట్రీ, హైపర్ థైరాయిడ్ ఉంటే ఒక సర్టన్ కెమిస్ట్రీ ఇస్తారు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు. ఆ థైరాయిడ్ మెడిసిన్ ఎట్లా ఇస్తారు? గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఎక్కువ తక్కువ దాన్ని బేస్ చేసుకుని ఇంత కెమిస్ట్రీ ఇస్తారు. సో గ్లాండ్యులర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేయడానికి ఒక కెమిస్ట్రీ వేస్తారు. విల్ దాట్ కెమిస్ట్రీ వర్క్ ఆన్ ద గ్లాండ్? నో. అందుకని డాక్టర్ ఏం చెప్తారు? అమ్మా లైఫ్ స్టైల్ సెట్ చేసుకో, ఈ యాక్టివిటీస్ అవన్నీ చూసుకో, డయట్ సెట్ చేసుకో, ఫిట్నెస్ చెయ్యి, మళ్ళా టెస్ట్కి రా, ఈ నంబర్స్ నార్మల్ అయితే నీకు డోసేజ్ తగ్గిస్తా అంటారు. కానీ దీన్ని కొన్ని కేసెస్లో, కొన్ని గాయిటర్ ఇన్హిబిటెడ్ సిచ్యువేషన్స్ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ తప్పిస్తే 10కి మా ఎక్స్పీరియన్స్ లో, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో 8 కేసెస్ రివర్స్ చేయగలిగే కేసెసే. డాక్టర్స్ కూడా చెప్తారు ఇవన్నీ సెట్ చేసుకుంటే నెమ్మదిగా నీకు డోసేజ్ తగ్గిస్తామని. అవును. అవి సెట్ చేసుకునే రిజల్ట్స్ సరిగ్గా వచ్చేదాకా నువ్వు వాడాల్సిందే. నువ్వు అవి సెట్ చేసుకోవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి రెడీ అవుతావు, కానీ నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకోవడానికి డాక్టర్ చెప్పిన బేసిక్ కరెక్షన్స్ కి నువ్వు రెడీ కావు. వాళ్ళు విసిగిపోతారు. వచ్చావా 25 అయిపోయిందా, 37.5 ఇస్తా, అయిపోయిందా 125, 175 దాకా వచ్చావా, దాటిందా, తీసి పారేస్తా గ్లాండ్ అంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? దే కెనాట్ కమ్ అండ్ వర్క్ అలాంగ్ విత్ యూ కదా, దే కెన్ ఓన్లీ సజెస్ట్ యూ రైట్ థింగ్స్ అండ్ రాంగ్ థింగ్స్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. అలా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, మెటబాలిక్ యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చింది. న్యాచురల్ గా ఇన్సులిన్, ఎక్సెస్ ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది, అవసరానికి మించిన మేల్ హార్మోన్ రిలీజ్ అవుద్ది. అంత మేల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది వెళ్ళి ఇంకో చోట పనిచేస్తుంది. FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దాని పనితనం తగ్గించేసుకుంటది. న్యాచురల్ గా ఎగ్ క్వాలిటీ బాగుండదు, ఫాలికల్ సైజ్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ బాగుండదు, ఫర్టిలిటీ కన్సర్న్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సెట్ చేసుకుంటావా, ఫర్టిలిటీ కన్సర్న్ సెట్ చేసుకుంటావా? లేదు, IUIకి వెళ్తా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. పైగా ఇంకొక విషయం దీని గురించి, ఇక్కడ IVF గురించి మాత్రమే మాట్లాడాలంటే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ లేట్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. ఓకే, ఫ్రీడమ్ కావాలి,